ప్రియుడి మోజులో భర్తను చంపేందుకు సుపారీ, పోలీసుల చాకచక్యంతో భార్య ప్లాన్ భగ్నం. ప్రియుడి కోసం భర్తను చంపించేందుకు సుపారీ ఇచ్చిన భార్య కుట్రను పోలీసులు ముందే గుర్తించి భగ్నం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. భర్తను అడ్డుగా భావించిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయాలని పన్నాగం పన్నింది. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్తో 10 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి మిగతా డబ్బు పని పూర్తయ్యాక ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ కుట్రను ముందే పసిగట్టిన పోలీసులు సమయానికి స్పందించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. సుపారీ గ్యాంగ్కు చెందిన 11 మంది సభ్యులను భార్యను ఈమె ప్రియుణ్ణి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆయుధాలు మరియు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన ఈఎస్పీ విభూ కృష్ణ, 1 టౌన్ సిఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్, ఈఎస్ఐ షేక్ ఇబ్రహీం మరియు సిబ్బందిపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంఘటన జరగక ముందే గుర్తించి ఒక ప్రాణాన్ని కాపాడిన ఫ్రెండ్లీ పోలీస్ గా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. ప్రేమ మోజులో ఇలాంటి దారుణాలకు పాల్పడటం సమాజానికి ప్రమాదకరం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు మొన్న ఒక కేసు మన కంప్లైంట్ మన దగ్గర వచ్చారు, కొరపి ఈశ్వర్ రెడ్డి అని. సో ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో వాళ్ళు ఎస్కేప్ అయ్యి మన దగ్గర వచ్చారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ టేకింగ్ ద కేస్ అండ్ ఇన్వెస్టిగేట్ చేసి మనం ఒక 11 పర్సన్స్ అప్రిహెండ్ చేశాము. నిన్న నైట్ అరౌండ్ 9 PM నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎర్రగుంట రోడ్లో. సో కేసు ఏమంటే వన్స్ ఇన్వెస్టిగేటెడ్ ఫౌండ్ అవుట్ దట్ కొరకు ఈశ్వర్ రెడ్డి అన్నది హిస్ వైఫ్ కొరకు శిల్ప. కొరకు శిల్ప వాస్ alleged to have had an affair with one Sudhir who works as a compounder ప్రొదటూర్లో. ఈ తర్వాత వన్స్ ఇట్ బికేమ్ అన్ అఫైర్ అండ్ కొరకు ఈశ్వర్ రెడ్డి అబ్జెక్టెడ్ టు ది అఫైర్. కొరకు శిల్ప సుధీర్ కలిసి వాంటెడ్ టు మర్డర్ కొరకు ఈశ్వర్ రెడ్డి అండ్ దే వెంట్ టు సుపారీ. దే వెంట్ టు ఒక హైర్డ్ కిల్లర్స్. ఈజ్ అ రౌడీ షీటర్ ఇన్ రాజపాలెం బై ద నేమ్ ఆఫ్ వినయ్. ఈ వినయ్ దెన్ అప్రోచ్డ్ అనదర్ రౌడీ షీటర్ లక్ష్మీ నరసింహ in Hindupur. So ఇద్దరు కలిసి they had talked for around 10 lakhs hit amount from this Shilpa, out of which 5 lakh already వాళ్ళు pay చేశారు ఇద్దరు, సుధీర్ అండ్ శిల్ప. After that on the day of the complaint what had happened was ఇద్దరు they took 2 cars and they chased the victim or complainant Korapu Ishwar Reddy and they tried to hit him with a motorcycle. Ishwar Reddy marginally escaped and మనకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మనం అంత డీటెయిల్స్ తీసుకొని we started investigation and మొన్న నైట్ అరౌండ్ 9 o'clock we could trace them to a location near అయ్యప్ప స్వామి టెంపుల్ on ఎర్రగుంట్ల రోడ్. అంతా అరెస్ట్ చేసాము. we recovered 5 lakhs of money, iron rods and 5 sickles and other weapons as well. So in the whole process my team led by 1 town CI కొండారెడ్డి గారు and SI Malsun Reddy and SI Srinivas బాగా పనిచేశారు and they were able to catch everyone involved in the murder and further investigation is also going on. And I'd like to extend my gratitude to other team members, constables, head constables who also worked very well in the case. Thanks. Attempt to actually MMT function hall పక్కన జరిగింది జమ్మలమడుగు రోడ్. This happened around 22 time ఎప్పుడు 4:30 and అక్కడ మార్జినల్ we was able to escape. వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. We took the complaint and వీళ్ళందరూ they had switched off their phones and went into absconding also. So we tried tracking them and then finally we tracked them to ఇది సుధీర్
A2. సుధీర్ ఒక మెయిన్ అక్యూస్డ్ ఒక ఐసోలేటెడ్ హౌస్ ఉన్నాయి ఎర్రగుంట్ల రోడ్లో. సో దేర్ వి ట్రాక్డ్ అండ్ దెన్ అరెస్టెడ్ ఆల్ 11 people. ఇంకా ఉన్నారు గతంలో ఏమన్నా ఉన్నాయి సార్? యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు దీస్ 11 people ఆర్ బీన్ ఆర్ ద ఓన్లీ వన్స్ ఇంప్లికేటెడ్. మనకి ఏదైనా ఎవరైనా ఇన్వాల్వ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింటే విల్ క్యాచ్ దెమ్ ఆల్సో. వినయ్కి హిందూపురం రోడ్డు షీట్ ఏమన్నా పాత పరిచయం అనేది వి స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. ఓకే రైట్. పాత పరిచయం ఉన్నాయి. వి స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ ద లింక్స్. అక్కడ లక్ష్మీనారాయణ ఈజ్ ఆల్రెడీ రౌడీ షీటర్ ఇన్ హిందూపూర్. వినయ్ ఈజ్ రౌడీ షీటర్ హియర్. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఫర్దర్ లింక్స్ and we are in the process of identifying active rowdy sheeters in all Brother to rural, Rajapalam as well as 1 town, 2 town, 3 town. And individually we are looking at their risk profile. ఎవరైనా ఎక్కడ యాక్టివ్గా ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకు వెదర్ బైండ్ ఓవర్ చేస్తామా, బైండ్ ఓవర్ చేస్తే వేరేదో చిన్న అఫెన్స్ చేస్తారంటే కూడా వీఆర్ ట్రయింగ్ టు ఫోర్ఫీట్ దట్ బాండ్ అండ్ ఎక్స్పెరిమెంట్ అందరూ కూడా మనం ఇప్పుడు రెడీ చేస్తున్నాం. అండ్ పెద్ద కేసెస్ ఉండేవాళ్ళు కంటిన్యూస్ కేసెస్ ఉంటే ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ అది కూడా మనం చేస్తున్నాం. సో అదర్ ఒక్కొక్క స్టేషన్గా వీఆర్ స్టార్టెడ్ ప్రొఫైలింగ్ ద రౌడీ షీటర్స్. యాక్టివ్ ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అని ప్రొఫైల్ చేస్తున్నాము. వాళ్ళు ఏ క్లాస్లో ఉండేవాళ్ళు వీళ్ళు డెఫినెట్లీ స్ట్రిక్టర్ యాక్షన్ ఈవెన్ ఫర్ అ స్మాల్ అఫెన్స్ గోయింగ్ ఫ్రమ్ నౌ ఆన్. ఇటువంటి ఏమన్నా చేశారా సార్ గతంలో? ఇటువంటి కేసెస్ ఏమన్నా వాళ్ళు చేశారా సార్ గతంలో? ఇటువంటి ఇప్పుడే సో వినయ్ రౌడీ షీటర్ పాత కేసులు ఉన్నాయి. బట్ ఇట్లా కేసెస్ ఇదివరకు మన నోటీస్లో ఏం రాలేదు. రౌడీ షీట్ జనరలీ మనం ఏదైనా వేరు డిస్టర్బెన్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం. రైటింగ్ చేయడం, వేరు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయడం కూడా మనం రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తాం. బట్ ఈ పర్టికులర్ కేసు ఇది విత్ రెస్పెక్ట్ టు వినయ్, రాజపాలెం వినయ్కు హిందూపురం ఉంది. ఓకే. హిందూపూర్ రౌడీ షీటర్ లక్ష్మీనారాయణ చెప్పాను కదా, లక్ష్మీనారాయణ లేస్ లిల్లీ. హీ హాస్ సమ్ హిస్టరీ ఆఫ్ కేసెస్, అప్రాక్సిమేట్లీ 5 cases. అంతా హర్ట్ కేసెస్ అండ్ 353 ఫైన్ ఆఫ్ ఇది వాళ్ళు విత్ రెస్పెక్ట్ టు అటెంప్ట్ మర్డర్ ఇది ముందు ఏదైనా జరిగిందని అట్లా కేసెస్ ఇదివరకు మనం ఏం దొరకలేదు. బట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ రౌడీ షీటర్స్, యాక్టివ్ రౌడీ షీటర్స్. సో పాత కేసెస్ వేరు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ ఏమి. ప్రీవియస్ మర్డర్ వీళ్ళు ముగ్గురు మన దగ్గర ఉన్న అక్యూస్డ్కు పాత మర్డర్ కేసెస్, అటెంప్ట్ మర్డర్ ఇదివరకు ఏం మనం దొరకలేదు. అండ్ సమ్ టైమ్స్ ఏం అవుతుందంటే సీసీటీవీనెస్ ఇప్పుడే లాస్ట్ సమ్ ఇయర్స్లో ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ముందు పాత కేసెస్లో సమ్ టైమ్స్ ఆధార్ కార్డు నేమ్స్ ఏదైనా చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అనే నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ దీంట్లో SUDHER అని ఉంది. SUDHIR అని పెట్టే కూడా మనకు హిస్టరీ రాదు. ఆధార్ పాత కేసెస్లో ఇంకా అప్డేట్ చేయట్లేదు. సో అది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ అంటే సో విల్ టేక్ సమ్ టైమ్. దే ఆర్ గెటింగ్ ఇట్ అప్డేటెడ్. బట్ సమ్ టైమ్స్ పాత కేసెస్ వీ సమ్ టైమ్స్ మిస్ ఇట్ లైక్. ఇప్పుడు వరకు మనం చూసినట్లో అటెంప్ట్ మర్డర్ కేసెస్ లేదు, బట్ హర్ట్ కేసెస్ అండ్ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్స్, SC/ST కేసెస్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం పెట్టిన సెక్షన్స్ అందరూ 189 to 191 to 191(3), 109, 126, 61 BNSలో. అండ్ ఆర్మ్స్ యాక్ట్ ఇప్పుడు మనం వెపన్స్ రికవర్ చేసాము, సో ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టాము. ఓకే, ఇది మనం డీటెయిల్ ప్రెస్ రిలీజ్ ఈ నోట్ ఇస్తాము. దాంట్లో అంత సెక్షన్స్ ఉన్నాయి BNS. ఓకే, ఎనీ